ఆషాఢ మాసంలో జరిగేటువంటి బోనాల పండుగలో భాగంగా జగదాంబ గోల్కొండ బోనం నుంచి ప్రారంభమై తొలి బోనంగా మల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం నుంచి ఆదివారం 13వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు బోనం సమర్పించేటువంటి లష్కర్ బోనాలకు ఉజ్జయిని మంకాలి బోనాలకు సంబంధించి ప్రభుత్వం పక్షాన జిల్లా కలెక్టర్ గారు అటు ఎన్విరాన్మెంట్ అధికారులు అటు పోలీస్ అధికారులు అందరూ కూడా అన్ని రకాల జిహెచ్ఎంసీతో సహా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కలిగించినారు. కానీ ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కలగజేసినా ప్రజల సహకారం అవసరం. స్థానికులు వచ్చే అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా, భక్తులందరికీ సౌకర్యం ఉండే విధంగా మరి అవకాశం ఇచ్చే విధంగా వ్యవహరించాలని నేను ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేసినా ప్రజల సహకారం అవసరం కాబట్టి నేను ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ లష్కర్ బోనాలు చారిత్రాత్మకమైన ఈ ప్రాంత ప్రజలందరి యొక్క శ్రేయస్సుకు మంచి కొరకు కోరుతున్నటువంటి ఈ యొక్క అమ్మవారి ఆశీర్వచనం భవిష్యత్తులో కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రం అంతా సర్వేజన సుఖినోభవాలట్టుగా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అన్ని రకాల సమృద్ధి వర్షాలతో సహా వాటి పంటలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు గౌరవ గవర్నర్ గారు సభ్య సమయంగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని పూజారులు ఈ అమ్మవారి చరిత్ర గురించి కూడా చెప్పినారు. ఆనాడు ఏ విధంగా ఈ అమ్మవారి ఇక్కడ నెలకొన్నారు, దాని తర్వాత భవిష్యవాణి రంగం ఈ విధంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించినారు. వీటన్నింటి ద్వారా మరొకసారి తెలంగాణ మంచి కొరకు, తెలంగాణ ప్రజల బాగు కొరకు ఈ ఆషాఢ మాస బోనాలు జరిపే సందర్భం మరొక్కసారి ప్రజలందరూ కూడా వేడుకగా జరుపుకోవాలని కోరుకుంటూ నమస్కారం.